హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ బిడ్డ యథార్థంగా బ్రతుకుతూ ఉంది, యథార్థంగా జాబ్ చేస్తూ ఉంది. ఆ హోటల్లో జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ సూపర్వైజర్ అన్నాడట, నువ్వు చేసేటువంటి పని మాకేం నచ్చట్లేదు. ఎందుకంటే గిట్టని వాళ్ళు ఆమె మీద కొన్ని చెడు మాటలు చెప్పారు లేనిపోని మాటలు కలిగించి చెప్పారు. నీ యొక్క పరిస్థితి మాకేమేమి నచ్చట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమెకు జాబ్ నుంచి మాన్పించేసి ఇంటికి పంపించారు. అప్పటికే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పిల్లలను పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో, వడ్డీ కూడా కట్టలేనటువంటి స్థితిలో ఉన్నది. ఈ జాబ్ కూడా పోతే ఇక నేను ఏ విధంగా ఈ యొక్క జీవితం కొనసాగించడము వేదనతో ఉన్నది. ఇంటికి వెళ్ళేసరికి జరిగినటువంటి సంగతి ఏంటంటే, అక్కడ ఇంటి దగ్గరకు వచ్చేసరికి రెంట్ కొరకు కాచుకొని ఉన్నాడు. ఈరోజు శాలరీ ఇస్తారన్నారు కదా, శాలరీ రాగానే నీకు కట్టేస్తానన్నావు కదా, ఇదిగో నీవు ఆ డబ్బు కడితేనే ఇంట్లోకి వెళ్తావు, లేకుంటే కనుక లేదు అని చెప్పి ఆ ఇంటి దగ్గరే కాచుకుని ఉన్నటువంటి వ్యక్తి ఆ జాబు పోవడం వాళ్ళ ద్వారా శాలరీ రాలేదు, తర్వాత ఇస్తామన్నారు. వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను ఉన్నాడు, అయ్యా శాలరీ ఇస్తాను నీకు, ఇవ్వగానే నేను ఇస్తాను, నువ్వు ఇస్తే కనుకనే నేను లోనికి అడుగు పెట్టనిస్తాను, లేదంటే కనుక నువ్వు అడుగు పెట్టడానికి వీలు, లేదంటే కనుక ఇప్పుడు ఖాళీ చేయి. సామానంతా తీసి రోడ్డు మీద పడేసి చిన్నపిల్లలు చదివించుకోలేనటువంటి ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ వేదనతో ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటూ ఉన్నారు, భక్తి అని నువ్వు ఆయనను వెంబడించావు కదా, కానుకలు ఇచ్చి ఆ కానుకలు దాచిపెట్టుకుంటే ఈరోజు నీ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేదా? ఆ కానుకలు ఇవ్వడం అవసరమా? వారే మస్తుగా చెప్తారు. నీ బ్రతుకును రోడ్డు మీదకి తెచ్చుకున్నావు, నువ్వు చేసేటువంటి భక్తి నిన్ను రోడ్డు మీదకి ఇచ్చింది. మేము చూసామా? మమ్మల్ని చూసావా? మేము ప్రార్థనకు వచ్చినట్టుగా వస్తాము, మా పాపపు బ్రతుకు మేము బ్రతుకుతాం. అందుకొరకే మాకు ఏ లోటు లేదు, అది మేనేజ్ చేస్తాం, ఇది మేనేజ్ చేస్తాం, ఏ లోటు లేదు. నీతిగా బ్రతకవలసిన అవసరం లేదు, నీతిగా బ్రతుకు రోడ్డు మీదకి వచ్చేసింది చూసావా అని హేళన చేస్తూ అవమానిస్తూ ఉన్నారు. ఆ బిడ్డ ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని ఆ సామాను అలాగ పట్టుకొని వెళుతూ ఉండగా ప్రేమించినటువంటి ఒక విశ్వాసి ఇంటికి చేర్చుకున్నాడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది. అయ్యా మంచిగా ఇదవుతుందన్నావు కదా, మంచిగా బాగుపడుతుందన్నావు కదా, నీతికుంటే నీకు ఏ అపాయం రాదన్నావు కదా, ఏ లోటు లేదన్నావు కదా, ఏ ఇబ్బంది ఉండదన్నావు కదా, నా బ్రతుకు రోడ్డు మీదకి వచ్చింది బాబు, రోడ్డు మీదకి వచ్చింది. నిజముగా నేను ఆ మాట నమ్మవచ్చు. నిశ్చయముగా ఇవి అనేకుల భక్తుల జీవితాలు జరిగినాయి, నీ జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముతానయ్యా, నువ్వు చెబుతున్నావు కాబట్టి, వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి నేను నమ్ముతాను. ఆ మాట చెబుతుండగానే పరిశుద్ధాత్ముడు ఆ సేవకునికి ఒక ఆలోచన పెట్టించి, అమ్మ నువ్వు ఏ పని చేయగలవు, ఏ విషయంలో నీకు మంచి ఆసక్తి, బాగా నేను చేస్తానని ఆసక్తి ఏ విషయంలో ఉంది అంటే, నేను కొన్ని స్వీట్స్ చేస్తానయ్యా, స్వీట్స్ చేయడం అయితే నాకు బాగా వచ్చు, కుకీస్ అంటారు కదా, బిస్కెట్స్ లాంటివి, స్వీట్స్ చేయడం నాకు బాగా అది ఉందని అంటే గంటలు తరబడి నేను పని చేస్తాను. అయితే నువ్వు పని చేయి, నిన్ను తీసేసాడు కదా జాబ్లో నుండి, తీసేసినటువంటి వ్యక్తికి ఒక 2 కేజీలు ఆ స్వీట్ కుకీస్ బిస్కెట్స్ చేసి నువ్వు అతనికి తీసుకెళ్ళి అతనికి ఇవ్వు. నువ్వు ఈ జాబ్లో నుండి నన్ను తీసేసినందుకు థ్యాంక్స్ అని అతనికి ఇవ్వను. ఆమె విశ్వాసంతో ఆ పని చేసింది, విశ్వాసంతో వెళ్ళి ఆ పని చేసేసరికి అతను మళ్ళీ ఎందుకు వచ్చావు, నీ పాడుముఖం నేను చూడలేకనే పంపించాను, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నట్టుగా గునుక్కొని, సరే తెచ్చావు కదా అని చెప్పి తీసుకొని అక్కడ పక్కకు పడేసాడు. ఆ సమయంలో అతనికి ఆకలిగాక ఒక బిస్కెట్ తినగానే ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు కదా, అట్లా ఒక్కసారి వాడిని బుర్ర పాడైపోయినట్టుగా గుండె దడైపోయింది దానికి. అమ్మో ఇంత టేస్ట్గా ఉంది ఏంటి, మనం ఇది 5 స్టార్ హోటల్, ఈ 5 స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్ట్గా లేదే అని చెప్పి ఫోన్ చేసాడంటే, ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. ఫోన్ చేసాడంటే, అమ్మ ఇంత టేస్ట్గా చేసావు, అమ్మ అక్కడ స్పీకర్ ఉందా, వినిపిస్తుందా మీకు? ఇంత టేస్ట్గా చేసావు అమ్మ, ఇది నువ్వే చేసావా, ఎక్కడన్నా కొన్నావు? నేనే చేశాను బాబు, అయితే నెక్స్ట్ వీక్ సాటర్డే
పాస్టర్స్ మీటింగ్ ఉంది. అంటే 5 స్టార్ హోటల్ గురించి చెప్తున్నా. 5 స్టార్ పాస్టర్స్ మీటింగ్ ఉంది. ఆ పాస్టర్స్ మీటింగ్కు ఒక 10 కేజీల బిస్కెట్లు చేసుకొని వస్తావా? 10 కేజీల ఎందుకు చేసుకొని వస్తాను తీసుకురా. బాగుంది. నేను ఎందుకంటే వానికి స్వార్థం చూడండి, నేను ఇంత టేస్టీ ఇవి ఇచ్చానని నేను ప్రమోషన్ కొట్టుకోవాలని. వాడు చేసిన పని ఏంటంటే నేను ప్రమోషన్ కొట్టుకు ఇంత టేస్టీ ఎక్కడ ఇన్ని రోజులు లేనటువంటిది ఎక్కడ పెట్టావు అని చెప్పి అనిపించుకోవాలని 10 కేజీలు తీసుకొచ్చింది ఇచ్చింది. తిన్న తర్వాత వారందరూ సంతోషించి వారు చేసినటువంటి ఆ 5 స్టార్ హోటల్ అగ్రిమెంట్ ఏంటంటే ఎక్కడైతే ఇవి ఆర్డర్ ఇచ్చావో ప్రతిరోజు కూడా మన 5 స్టార్ హోటల్లో ఈ బిస్కెట్స్ ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. ఆ జాబ్ నుండి పంపించినటువంటి వాడు స్వార్థముతో ఒక 10 కేజీలు చేయించుకొని ఆయన ప్రమోషన్ కొట్టేసి ఆమెను పక్కకు పెడదాం అనుకున్నటువంటి వాడు ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి అమ్మ మళ్ళీ నాకు ప్రతిరోజు బిస్కెట్స్ కావాలి, ఎన్ని కావాలి. ఓకే, ఒక్కటి చేయలేక ఇబ్బంది పడుతూ తర్వాత జరిగినటువంటిది ఏమిటంటే తన కింద 2, 3, 10 మంది, 20 మంది, 30 మంది పనిచేసేటువంటి స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. సజీవ సాక్ష్యం ఇది. ఆ యొక్క పరిస్థితులేమో చనిపోయాయి అన్నట్టుగా, ఇక నిరీక్షణ లేదు, హోపే లేదు, బ్రతకలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను, నా అప్పులు తీర్చుకోలేను, నా బాధల నుండి నాకు విడుదల కలగదు, నేను చావవలసిన దాన్నే, ఒకవేళ బ్రతికి ఉన్న చచ్చిన శవముతో సమానమే అనుకున్నటువంటి ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఏమిటంటే విశ్వాసమును కోల్పోక నిరీక్షణతో ఆ సేవకుని మాటను కనపరిచి పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి ఆ మాటను సేవకుడు బయలుపరచగా ఆ పరమ తండ్రి యొక్క మాటకు లోబడి ఆమె బ్రతకడమే కాదు, తన కుటుంబం పోషించుకోవడమే కాదు, 30 మందికి ఆమె ఉద్యోగము చూయించేటువంటి స్థితిలోనికి ఆ బిడ్డను నడిపించాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. చనిపోయిన స్థితిలాగా నీ జీవితంలో ఏదైనా ఈ క్షణము కనిపిస్తూ ఉంటే విశ్వాసముతో ఒక మాట చెప్పు ఆయనకు, నాయన నువ్వు ఆల్రెడీ బయలుదేరావు, నాకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నావు, నాకు ఆన్సర్ ఆన్ ద వే ఇస్తూ ఉన్నావు, నిశ్చయముగా ఈ స్థితి నుండి నేను బయటపడతాను. హల్లెలూయా.